జీవుల్ని పుట్టిస్తావు, ఎన్నో కష్టాలు పెడతావు, ఎన్నో బాధలు ఇస్తావు, వెంటపడని బంధాలను తోడు చేస్తావు, చివరిగా మిగిలేదే బూడిది అంటావు. ఎందుకు శివా జీవులతో ఆటలు ఆడుతున్నావు? ఈ కర్మ అనే వ్యవస్థ లేకుంటే ఈ జీవి పుట్టే దిక్కే ఉండదు అంటావు. ఈ జన్మలో ఎంత మంచి చేసినా, ఎంత మంచిగా ఉన్నా ముందు జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ ఒక బుక్లో రాసుకుంటావు. ఈ జన్మలో అన్నీ అనుభవించు అని కర్మ పేరుతో బాధ పెడతావు. ఎంత మంచి పనులు చేసినా ఈ కర్మ అనే దాన్ని వెనకాడనివ్వవు అంటావు. కాని ఈ జన్మకే అర్థం కాని ముందు జన్మకే బాధ అనుభవించమంటావు. శివ, నీ కర్మ చట్టం గొప్పదే కావచ్చు, కాని దానిలో బాధే ఎక్కువైపోతున్నది. పాపాల పేరిట మంచివారిని కూడా నీవే శిక్షిస్తున్నావు. ఇది నీ దీవెనేనా శివయ్య? లేక పరీక్ష? మనిషిగా పుట్టి మనసు పెట్టి సాయం చేస్తే నీవు గత జన్మలో పాపి అంటూ ఈ జన్మలో శిక్ష వేస్తావు. ఇది నీ న్యాయమా శివా? నీవు దేవుడివి కదా, దయతో నిండి ఉన్న వాడివి కదా, అయితే ఎందుకు ఈ అర్థంలేని జీవన యాతన? ఎందుకు బతకడమే శిక్షగా మారింది? ఎందుకు ప్రతిదీ పరీక్ష అనిపిస్తోంది శివయ్య? ఏం చేసినా తప్పే అనిపించుతోంది. బాగున్నా బాధ ఉంది, కష్టపడినా శాంతి లేదు. ఏం చేసేవాడివి నువ్వు శివా? వినేవాడివి కదా, కాని నాకు మాత్రం నీవు మౌనమే అనిపిస్తున్నావు. ప్రతిరోజు నిన్ను చూసి ఏడుస్తున్నా, కాని నువ్వు మాత్రం చూస్తున్నావా శివా? నీకు తెలియనిది ఏమీ లేదు కదా శివయ్య. నువ్వు వాడిస్తావు, మేము అడుతము, ఏది శాశ్వతము కాదు అంటావు.